లూకాసు సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. 1, 2, 3, 4 వచనాలు. ప్రార్థన చేసుకుని పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, మీ స్తుతులు స్తోత్రములు నాయనా. నమ్మదగిన దేవుడు ప్రభా, నిజంగా ప్రభా నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, మా పట్ల ఎన్నో అద్భుత కార్యాలు చేసిన దేవానికి స్తోత్రము నాయనా. ఏమిచ్చినా మీరు నన్ను నేను తీర్చినాను ప్రభా. పాటల్లో మీరు తోడుకున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. ప్రార్థనలో మీరు తోడుకున్నారు దేవ, మీ స్తోత్రాలు. వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుకుండి ప్రభా. ఈ వాక్యం మీరు మాతో మాట్లాడమని పాదాలు పట్టుకుంటున్నానయ్యా. ఈ వాక్యాన్ని వివరించడానికి ఏమాత్రం తగినదాన్ని కాదు ప్రభా. రైతు నన్ను జ్ఞాపకం చేసుకోండి, క్షమించండి నైనా. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడమని బలపరచండి ప్రభా. నీ స్తోత్రమైనా ఎలా నీ వాక్యాన్ని వివరించాలో నాకు తెలియపరచండి. తగిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. నా నోరు మీ గోరుగా వాడుకున్నాను, మీ సిరిసాటిని మరుగుపరచుకోమని ప్రభా నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నానయ్యా. నీ ఆత్మని శక్తిని బలమని ప్రభా తోడు మంచమని చిన్న ప్రార్థనని చేర్చుకుని పట్టుకోవాలని దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తునామములో చిన్న వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగానంట. ఎవరు ప్రార్థన చేశారు? ఎవరు ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను? ఎవరు ఆయన? యేసు ప్రభు ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు ప్రార్థన నేర్పుకొని అడుగుతున్నాడు. మాకు కూడా ప్రార్థన చేయడం నేర్పించాయి అని అడుగుతున్నాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నేను ప్రార్థన ఎలా చేయాలో నాకు నేర్పించు ప్రభా అని మనం కూడా దేవుణ్ణి అడగాలి, దేవుని బ్రతిమలాడుకోవాలి. అది యాకోబు కూడా అదే పెనుగులాడాడు కదా. ప్రార్థన ద్వారానే యాకోబు కూడా పెనుగులాడాడు. ఎందుకు పెనుగులాడాడు? నన్ను ఆశీర్వదించు ప్రభా, నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను విడిచిపెట్టను అని పెనుగులాడాడు. యాకోబు ఏ రీతిగా పెనుగులాడాడో ఆ రీతిగానే మనం కూడా దేవుణ్ణి ప్రార్థన ఆలపించే దేవుడుగా ఉన్నాడు. ప్రభా, యోహాను అలా ప్రార్థన చేశాడంట. ఎలా ప్రార్థన చేశాడు? యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా. యోహాను శిష్యులకి నేర్పాడంట ప్రార్థన. యోహాను తన శిష్యులకు నేర్పాడంట ప్రార్థన. ఎలా నేర్పాడు? శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగాను. ఎవరిని అడిగాడు? యేసు ప్రభుని అడిగారు. శిష్యులు యేసు ప్రభుని వచ్చి మాకు ప్రార్థన నేర్పమయ్యా అని అడిగాడు. ప్రార్థన నేర్పమయ్యా అని అడిగినప్పుడు అందుకైనా మీరు నా ప్రార్థన చేయనప్పుడు నేర్పుతున్నాడు ఇప్పుడు దేవుడు. అందుకైనా మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక అన్నాడు. తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయము అని ప్రార్థన చేయమంటున్నాడు. దినదినము మా ప్రార్థన ఆలకించు ప్రభా. మా ప్రార్థన మేము ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము. మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపమును క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. ఈ రీతిగా ప్రార్థన చేయమని నేర్పాడు అన్నమాట శిష్యునికి. అయితే ఎలా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, ఎలా ప్రార్థన చేయకపోతే దేవుడు ఆలకించడు అనేది దేవుడు మనకి ఇక్కడ తేటగా రాశాడు అన్నమాట. ఎలా ప్రార్థన చేయాలి? లోకానుసారమైన. అందుకే ఇగో మీరు ప్రార్థన చేసినప్పుడు లోకానుసారమైన మాటలు మీ నోట రాకూడదు అంటాడు దేవుడు. మీరు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు మీ నోట రాకూడదని చెప్తున్నాడు. అయితే మనం ఎలా ప్రార్థన చేయాలి? పరలోకమందున్న నా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యము మహింపరచబడాలి, నువ్వు అనుదిన ఆహారము దినదినం మాకు దయచేయి ప్రభు అని ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేసినప్పుడు మనపూర్వకంగా హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. మత్తయి సువార్తలో అదే అంటున్నాడు. ఏమంటున్నాడంటే మీరు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అంటాడు. మీరు 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయం తిండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడుట వల్ల తమ మనవి వినబడునని వారు తలంచుచున్నారు. మీరు
వారి వలె ఉండకూడదు అంటున్నాడు. ఎవరి వలె ఉండమంటే అంటున్నాడు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు పలకకూడదు అంటున్నాడు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మీరు పలకకూడదు అంటే మనం ఎలా ప్రార్థన చేయాలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు. దేవునికి మహిమ కలుగాక. అంటే మనం ఎలా ప్రార్థన చేయాలి? దేవుడు మన నోట పెట్టిన మాట మనం ప్రార్థన చేయాలి. దేవుడు మన నోట ఏ మాట పెడితే ప్రార్థన చేసేటప్పుడు అదే మాట పలకాలి. కానీ మనకు వచ్చిన మన ఇష్టానుసారంగా మనకు వచ్చిన మాటలను మనం పలికేయకూడదు. అందుకే వ్యర్థమైన మాటలు, అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు మనము ఉచ్చరింపకూడదు అని చెప్తున్నాడు దేవుడు. అన్యజనుల వలె వచింపవద్దు అంటున్నాడు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు అంటున్నాడు. అంటే విస్తరించి మాట్లాడొద్దు అంటున్నాడు. విస్తరించి మాట్లాడటం వల్ల మనకి వినబడునని అంటే వినబడునని వారు తలంచుచున్నారు. వీరు వారి వలె ఉండకూడదు అంటున్నాడు. మీరు ఎవరి వలె ఉండొద్దు, వారి వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించే వారిగా ఉండకూడదు అంటున్నాడు. మనకి ఏది అవసరమో అదే మాట్లాడాలి. ఏది కావాలో నీకు అదే నువ్వు అడగాలి. ఏది నీ యొక్క దేవుణ్ణి నువ్వు ఘనపరచాలి, దేవుని నువ్వు మహింపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని నామాన్ని నువ్వు మహింపరిచేవారిగా ఉండాలే కానీ వ్యర్థమైన మాటలు కానీ అన్యజనుల వలె మాట్లాడటం కానీ మనము చేయకూడదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది. మన హృదయంలో పెట్టుకోవాలి. వాక్యం వింటున్నామంటే ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో దాచుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాటలు మన హృదయంలో దాచుకోవాలి. ఏమంటున్నాడంటే లోక సువార్త 11వ అధ్యాయంలో మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము అని అడగాలి. మా పాపములు క్షమించమని అడగాలి. నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను, నేను పాపం చేశానా, నేను పాపం చేయలేదు కదా, నేను తప్పు చేశానా, తప్పు చేయలేదు కదా, నేను నా పాపంలో క్షమించమని నేను ఎందుకు అడగాలి అనుకుంటారు కొంతమంది. అలా ఉండకూడదు. నేను పాపం చేయలేదు కదా, నువ్వు పాపవే, నువ్వు తల్లి గర్భంలో నుండి వచ్చావు కాబట్టి, పాపరహితుడుగా నువ్వు వచ్చావు కాబట్టి పాపవే కాబట్టి నీ పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. నువ్వు పుట్టుతానే నువ్వు పాపివి, పుడతానే నువ్వు పాపివి కాబట్టి నేనే పాపం చేయలేదని మనం అనుకోకూడదు. నేనే పాపం చేయలేదని మీరు అనుకోకూడదు. అందుకే క్షమించుమని దేవుణ్ణి అడగాలి. మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుము అంటే మాకిచ్చి ఉన్న అంటే ఏంటి? ఏమిచ్చారు? అప్పిచ్చిన వాళ్ళని క్షమించమన్నారు. అప్పిచ్చినప్పుడు నువ్వు ఎవరికన్నా అప్పిచ్చినప్పుడు వారు నీకు ఇవ్వలేదనుకో, నువ్వు క్షమించాలని, నువ్వు క్షమించి ఆ క్షమాపణ కలిగి ఉండాలి. ఆ క్షమాపణ హృదయం కలిగి ఉండాలి. అందుకే మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేకము అని పలుకుడును వారితో చెప్పాను. మమ్మల్ని శోధనలోనికి తేవద్దు ప్రభువా, మేమిచ్చినా సరే మేము క్షమించేవారుగా, మాకు ఇచ్చినా సరే వారిని మేము క్షమించేవారుగా ఉండేవారుగా మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మన మేలే కోరతాడు. దేవుడు మన మేలు కోరే దేవుడైన, మన పక్షాన యాజమాడే దేవుడైన. అందుకే అన్యుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు అన్నాడు. అన్యుల వలె వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు. ఎవరి వలె ఉండాలి మనము? ఎవరి వలె మనం ప్రార్థన చేయాలి? ఎవరు మన ప్రార్థనలో ఆలకించే దేవుడుగా, ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉన్నాడంటే, సుంకరు పరిసేయుడు ఏ రీతిగా ప్రార్థన చేశారంటే, పరిసేయుడు వచ్చి ఇదిగో నేను వారానికి 2 దినాలు ఉపవాసం ఉంటున్నాను, నేను నా పక్కనోడి వల్లే సుంకరు వల్లే నేను ఉండట్లేదు, నేను వారం నేను మందిరానికి వస్తున్నాను, వారం నేను ప్రార్థన చేస్తున్నాను, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, నేను ఆయనకంటే నేనే గొప్పవాడిని పొగుడుకుంటున్నాడు. ఆయనే పొగుడుకుంటున్నాడు. ఎవరు? పరిసేయుడు. సుంకరు ఏమంటున్నాడు? సుంకరు కూడా వెళ్ళాడు ఒకరోజు ప్రార్థన మందిరానికి వెళ్ళి, మందిరంలో కూడా నేను అడుగు పెట్టడానికి అర్హుడు కాదయ్యా అని, పైకి కన్నులు ఎత్తటానికి కూడా నేను అర్హుడు కాదు అని రొమ్ము కొట్టుకుంటూ, ప్రభా
నీ నీ వైపు చూడటానికి కూడా నేను అర్హును కాదయ్యా, నన్ను క్షమించయ్యా. నేను పైకెత్తి కన్నులెత్తి నిన్ను చూడటానికి కూడా అర్హును కాదయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపినయ్యా అని రొమ్ము కొట్టుకుంటూ వరిచాడంట ఆయన. ఏమని అరిచాడు? రొమ్ము కొట్టుకుంటూ, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపములు నా దోషములు నీకు నాకు అడ్డుగా ఉంటే తీసివే ప్రభువా అని అడిగి మేలు పొందుకున్నాడు ఆయన. ఎవరు ప్రార్థన ఆలకించాడు దేవుడు? శంకర ప్రార్థన ఆలకించాడా? పరిసేడు ప్రార్థన ఆలకించాడా? పరిసేడు ప్రార్థన ఆలకించాలా, శంకర ప్రార్థన దేవుడు ఆలకించాడు. మనం కూడా శంకర వలె ఉండాలి, శంకర ప్రార్థన వలె మనం ఉండాలి. ఏదో ప్రార్థనలో కూర్చున్నాం కదా, ఏదో తాత్కాలికమైన మనసు మనలో ఉండకూడదు. ఆసక్తి ఉండాలి, మనలో విశ్వాసం ఉండాలి. సామెతల గ్రంథం 8-9 వచనాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకు. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువ ఎడల నేను నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో. చాలు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరముగా ఉంచు ప్రభువా అని బ్రతిమాడుతున్నాడు. సామెతలు ఎవరు రాశారు? సొలొమోను రాశాడు. సొలొమోను ఏమంటున్నాడంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుము, పేదరికమునైన ఐశ్వర్యం నాకు దయచేయకమంటున్నాడు. ఏం దయచేయద్దు అంటున్నాడు? వీటి వల్ల ఏమొచ్చుద్ది మనిషికి? గర్వము, అసూయ, ద్వేషములు, కలహములు, మత్సరములు, డాగులు ఇవన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకు? ఎక్కువ సంపాదన కలిగి ఎక్కువ డబ్బు కానీ ఎక్కువ ఆస్తి కానీ మనలో ఉంటాయి, లేకపోతే ఎక్కువ డబ్బు అందరికంటే ఎక్కువగా అన్ని విషయాల్లో మనం ఎక్కువగా ఉంటే అప్పుడు ఏమైందంటే మనకి గర్వం వచ్చింది అన్నమాట. ఆ గర్వం రాకోకుండా ఏమడుగుతున్నాడంటే, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు ప్రభువా అన్నాడు. వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు ప్రభువా, పేదరికమునైనా ఐశ్వర్యమునైనా నాకు దయచేయకమంటున్నాడు. పేదరికమునైనా ఐశ్వర్యమునైనా ఒక దయచేయకమంటున్నాడు. అంటే దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి పేదరికమును ఐశ్వర్యం నాకు వద్దు అంటున్నాడు. పేదరికంగా ఉంటే నేను దొంగనైతేనేమో, ఇక్కడ ఏమంటున్నాడంటే కింద వచ్చినాము, ఎక్కువైన నేను కడుపు నిండిన వాడినే, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము, ఎక్కువైన కడుపు నిండిన వాడినే నేను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనే దొంగిలి నా దేవుని నామాన్ని దూషించునేమో. చూసావా ఏమంటున్నాడు? ఎక్కువైతే కడుపు నిండిన వాడనే నేను యెహోవాని విసర్జిస్తానేమో అంటున్నాడు. యెహోవాని విసర్జిస్తానేమో, లేక బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని అవమానపరుస్తానేమో. ఆ స్థితిలో ఉండకుండా నన్ను కాపాడమని బ్రతిమలాడుకుంటున్నాడు సొలొమోను. అందుకే ఆ స్థితి నాకు రావద్దు ప్రభువా, లేక బేదనైనను దొంగిలి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. దేవుణ్ణి దూషిస్తానేమో అన్నాడు. దేవుణ్ణి దూషిస్తానేమో, దొంగనవుతానేమో, దేవుణ్ణి దూషిస్తానేమో అనని దేవుణ్ణి బ్రతిమల. ఆ స్థితి నాకు రావద్దు ప్రభువా అన్నాడు. పేదరికంనైనాను ఐశ్వర్యంనైనా నాకు కలగ చేయొద్దు ప్రభువా అన్నాడు. ఎందుకంటే ఈయన ఏం కోరుకుంటున్నాడు? దేవునిలో ఉండాలి, దేవుని మార్గంలో నడుచుకోవాలి, దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి అని కోరుకుంటున్నాడు ఆయన. అందుకని వీటి వల్ల వచ్చే లాభాలు నష్టాలు ఉన్నాయి కాబట్టి ఇవి వద్దు నాకు ప్రభువా, ఇలాంటివి నాకు రావద్దు ప్రభువా, వీటి ద్వారా నేను పాడైపోతానే కానీ బాగుపడను అని చెప్పేసి ఆలోచన చేసి ఈ వాక్యాన్ని సొలొమోను రాశాడు అన్నమాట. అందుకే మనం ఏం చేయాలంటే, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రార్థన చేసుకోవాలో, ఎలా మనము ప్రార్థన చేయాలో, ఎలా మనం దేవుని అడిగి మేలు పొందుకోవాలో ఆ రీతిగా ఈ సొలొమోను రాసినట్లుగా అలాగే ఈ సుంకరి పరిసేయుడు ఎలాగ ప్రార్థన చేశారో, సుంకరి పరిసేయులు ఎలా ప్రార్థన చేశారో మనం చెప్పాను కదా నీకు. సుంకరి పరిసేయులు ఎలా ప్రార్థన చేశారో అలా మనం ప్రార్థన చేయలే కానీ మనం ఆ రకంగా ప్రార్థన చేయాలి కానీ, ప్రభువా నా పాపములు నా దోషములు క్షమించయ్యాని ప్రార్థన. లోకసువార్త 11వ అధ్యాయం. లోకసువార్త 11వ అధ్యాయము
మీ ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. తండ్రి తండ్రి అని అడగాలి దేవుని. తండ్రి, నాన్న, ప్రవ్వా అని. మన నాన్న ఏదైనా నాకు కావాలని అడిగినప్పుడు మనం ఎంత బతిలాడుకుంటాం. నాన్నే, డాడీ నాకు అది కావాలి, డాడీ నాకు ఇది కావాలి, నాకు అది కొనిపెట్టు, అది కొనిపెట్టు అని కొనేదాకా ప్రాణం తీస్తారు పిల్లలు. అవునా? నువ్వు ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కొనేదాకా ప్రాణం తీస్తారు పిల్లలు. మనం కూడా మనకి ఏదైనా కావాలంటే దేవుణ్ణి నువ్వు బ్రతిమలాడుకోవాలి, గోజాడుకోవాలి, మొరపెట్టుకోవాలి. అలా మొరపెట్టుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నా బిడ్డ నన్ను బ్రతిమలాడుకుంటున్నాడు, నా బిడ్డ నన్ను విసుగుగా ప్రార్థన చేస్తున్నాడు నన్ను గురించి, ఆయన క్షమించి తనని క్షమించి ఆయనకి సహాయం చేయాలని ఆయన కోరుకుంటాడనమాట. ఆయన ఆశపడుకుంటాడు. అప్పుడు నీ కోరికను సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. కీర్తన గ్రంథంలో ఏముంది? 20వ అధ్యాయము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. చాలు. చూసేమన్నాడు? నీ కోరికను సిద్ధింప చేస్తాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడంట. నువ్వు ఎలా ఉంటే దేవునికి ఇష్టకరంగా ఉంటే, దేవునికి నువ్వు ఇష్టకరంగా ఉంటే, దేవుని నువ్వు బ్రతిమలాడుకుంటే, తండ్రి నా దేవా నా ప్రార్థన ఆలకించయ్యా, నాకు ప్రార్థన నేర్పించయ్యా, నాకు సహాయం చేయ ప్రభా, నా పక్షాన్ని యాజవా, నాకు నేను ఈ కరువులో ఉన్నాను, ఈ ఇబ్బందులో ఉన్నాను, ఈ సమస్యలో ఉన్నాను ప్రభా అని మనం మనపూర్వకంగా మనం దేవుడిని అడిగితే దేవుడు మనకి సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు అన్నమాట. అందుకే నీ కోరికను సిద్ధింప చేస్తానంటున్నాడు, నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తానంటున్నాడు. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయస్వామి చేస్తున్నాము, మా దేవుని నామను బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాను అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయటమే దేవునికి ఇష్టము. నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మోకాలు దండేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకించే దేవుడు కూడా. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడా, ప్రార్థన ఆలకించట్లేదా అన్న ఆలోచన, అలాంటి తలంపులు మన హృదయంలోకి రాకూడదు. అవనమ్మకం రాకూడదు, నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు నీ ప్రార్థనలు దేవుడు ఆలకించి నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాను అంటున్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక అంటున్నాడు. సఫలపరుస్తాడు నీ ప్రార్థనలో. నువ్వు అడుగుటమే ఆలస్యము. నువ్వు మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటే దేవుడు నీకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడన్నమాట. దేవుడు నీకు సహాయం చేసే దేవుడు, దేవుడు నీ పక్షాన కార్యాలు చేసే దేవుడు కూడా. దేవుడు నిజమే మన పక్షాన్ని ఎన్నో మేళ్ళు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. మనం గ్రహించట్ల. దేవుడు చేసే కార్యాలు కంటికి కనువు, చెవుకి వినబడవు, హృదయానికి గోచరం కావైనా అయినా కానీ మనకి దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. మనం ఆ మేలును పక్కన పెట్టేసేసి దేవుడు చేసిన మేలు పక్కన పెట్టేసేసి మన ఇష్టానుసారంగా మన లోకంలో జీవిస్తే దేవునికి కోపం వచ్చిందన్నమాట. దేవుడికి కోపం వచ్చింది. దేవుడు ఆయన మన మీద ఏమని ఆశ పెట్టుకుంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చెయ్యమ్మా, నువ్వు నా దగ్గరికి రామ్మా, నువ్వు నాతో మాట్లాడమ్మా అని కోరుకుంటున్నాడు ఆయన. మనమేమో దేవుడిని నిర్లక్ష్యం పెట్టేసేసి, ప్రార్థన నిర్లక్ష్య పెట్టేసేసి మన ఇచ్చలకి, ఈ లోక ఇచ్చలకి కోసం మనం పరుగులెడుతున్నాము. ఈ లోక ఇచ్చల కోసం మనం లోకిచ్చలకు పరిగెత్తుకోకుండా మనం దేవుడు చేసిన మేలుకి మన కృతజ్ఞతలై దేవునికి కృతజ్ఞత మన బుద్ధి కలిగి, దేవుని ప్రభా నువ్వు నాకు ఈ మేలు చేసేవయ్యా, నీకు స్తోత్రాలయ్యా, నా పట్ల నువ్వు గొప్ప కార్యం చేసే ప్రభా, నీ స్తోత్రాలు ప్రభా అని ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా దేవుని మనం బ్రతిమలాడుకుంటామో, హృదయపూర్వకంగా దేవుని మనం స్తుతిస్తామో, హృదయపూర్వకంగా దేవుని మనం వెంబడిస్తామో, అప్పుడు దేవుడు మనకు మేలు చేసే దేవుడుగా మన ప్రార్థన ఆలకించడం, మన కోరికని సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తానంట. మన ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరిచే దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటే, తండ్రి ప్రార్థన నేర్పించయ్యా అని అడుగుతున్నాడు ఒక విశ్వాసి. నాకు ప్రార్థన ఎలా చేయాలో యోహాను ప్రార్థన నేర్పినట్టుగా నాకు ప్రార్థన నాకు నేర్పించు అన్నాడు. అప్పుడు ఏమని చేయాలి? పరలోకమందున్న నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక అని అంటున్నాడు. మా రుణములు క్షమించిన ప్రకారము
మా రుణమును క్షమించిన ప్రభు మేము రుణమును క్షమించేవారుగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని పరలోక ప్రార్థన మనం చేసేవారుగా ఉండాలి. ఇక్కడ 11వ అధ్యాయంలో అదే ఉంది కదా, లోక సువార్త 11వ అధ్యాయంలో మా రుణమును క్షమించు ప్రభువా, మాకు కావాల్సిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయి. మాకు కావలసిన ఆహారం దినదినము మాకు దయచేయమని అడగాలి. ఆహారాన్ని కూడా అడగాలి దేవుణ్ణి. మా రుణస్తులను క్షమించిన ప్రకారము దయచేయము, మేము మాకిచ్చిన ప్రతి వానిని క్షమించుచున్నాము కనుక మా పాపమును క్షమించుము, మమ్మను శోధనలోకి తేకము అని పలుకుడని వారితో చెప్పాను. శోధనలో, అందుకే నిన్న రాత్రి అయ్యగారు ఏం చెప్పారంటే శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. శోధనలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. శోధనలో ప్రవేశించకుండా మెలకుండా ప్రార్థన చేయాలంటే మనము ఎలా ప్రార్థన చేస్తామా? శోధన వచ్చేది కూడా మనం గమనించుకోకుండా మనం మెలుకులేని వారిగానే మనం ఉంటాం. మనం మానవులం. అందుకే గర్వపు మనసు కలిగి మనం జీవిస్తాం. గర్వపు మనసు మన నుండి తీసివేసి ప్రభా, నాలో ఉన్న ప్రతి గర్వమును తీసివేసి, నాలో ఉన్న ప్రతి పాపమును తీసివేసి నీ పాదాలు పట్టుకుంటూ నేర్పించయ్యా, నీ యొక్క మార్గంలో నడుచుకుంటూ నాకు నేర్పించయ్యా, నిన్ను స్తుతించడం నాకు నేర్పించయ్యా, నిన్ను గణపరచడం నాకు నేర్పించయ్యా. మా రుణమును క్షమించిన ప్రకారం మేము రుణమును క్షమించడానికి మాకు సహాయం దయచేయకు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. అయితే ఆ స్థితిలో మనము అడిగి మేలు పొందుకునే పరలోక ప్రార్థన మనం కంపల్సరీ చేయాలి. దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ ప్రార్థన మనం నిర్లక్ష్యము చేయకూడదు. పరలోక ప్రార్థన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినం మాకు దయచేయము, మేము మాకిచ్చి ఉన్న ప్రతి వాణిని క్షమించుచున్నాము గనుక మా పాపమును క్షమించమన్నారు. మనము ఒకరిని క్షమించాలి. ఒకరిని క్షమిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడంట. శోధనలోనికి తేక అని వారితో చెప్పాను. శోధనలోకి తేక అని పలుకుడని వారితో చెప్పాను. ఆ మాటలు మనం ఉచ్చరించాలి దేవుడి దగ్గర. అంతేగాని వ్యర్థమైన మాటలు, అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు ఉచ్చరించకూడదు. వ్యర్థమైన ఆలోచనలతో మనం కలిగించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చూసాం కదా, అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు మనం పలకకుండా మనము అట్లా వ్యర్థమైన ఆలోచన, వ్యర్థమైన తలంపులు కలిగి మేము జీవించుకోకుండా ఎలా మనం ప్రార్థన చేసుకోవాలో దేవుడు మనకు నేర్పుతున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రార్థన చేసుకుని మనం జీవించే వరకు ఉంటాం. చిన్నవాకి దేవుడు తెలుసుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మాకు ఉన్నతుడా, నీ బంగారు పాదములకు నేను స్తోత్రాలయ్యా. ఇప్పటి వరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభా, ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించారు తండ్రి. నీ స్తోత్రంలో నాయన నీకు వందనాలయ్యా. నన్ను నేను ప్రభా నాయన తండ్రి నలా కొట్టుకుని ప్రభా నాయన నేను స్థుతించి కనపరిచే వరకు నోటికి సహాయం చేయనైనా అయ్యా. ప్రభు ఈ లోకంలో ప్రభా పడి జీవిస్తూ ప్రభా తండ్రి నాయన దేవుడు లేడు, దెయ్యము లేడు అనే రీతిగా మేము ఉండకుండా ప్రభా తండ్రి మీకు ప్రభా ఏ రీతిగా ప్రభా నాయన విలువ కలిగి మేము జీవించాలో మాకు నేర్పించండి నాయన. తగిన జ్ఞానాన్ని మాకు దయచండి ప్రభా. నీకు వందనాలు, నీ స్తోత్రాలు ప్రభా. నిజమే తండ్రి, అది చిన్న వలె వ్యర్థమైన మాటలు మేము నోటికి రాకుండా ప్రభా నైనా శుక్రవలే ప్రభా నైనా విధేయత కలిగి ప్రార్థన చేసేందుకు సహాయం ఇచ్చిండి అయ్యా. అయ్యా ప్రభా నీ కన్నులెత్తి నీ వైపు చూడటానికి కూడా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకుంటూ ప్రభా నన్ను క్షమించయ్యా, నేను పాపినని ప్రభా ఒప్పుకున్నాడు ప్రభా. నీ స్తోత్రమైన ఆ రీతిగా మేము కూడా ఒప్పుకుని ప్రభా మా యొక్క పాపములు, మా దోషములన్నింటినీ కూడా ప్రభా నైనా ఒప్పుకుని విడిచిపెట్టేవారికి సహాయం ఇచ్చిండి అయ్యా. ఏసయ్యా భక్తితోనూ విశ్వాసంతోనూ ప్రభా నేను వెంబడించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఈ వాక్యాన్ని ప్రభా వివరించుండగా తండ్రి నాయన ప్రభా మీరే మాకు తోడుకున్నారు ప్రభా. నీ స్తోత్రాలు మాతో మాట్లాడిన దేవా, మాకు కావాల్సిన వాక్యాలు మాకు తెలియపరిచిన దేవానికి స్తోత్రాలు ప్రభా. పది ఆటంకాలు కలుగు చేస్తున్నప్పటికీ వాటి నుండి తండ్రి తొలగించినైనా మాకు సహాయం చేసిన దేవానికి స్తోత్రాలు ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి ప్రభా. పరలోక ప్రార్థన మాకు నేర్పించిన దేవానికి స్తోత్రాలు. నిజమే వ్యర్థమైన వాటిని అబద్ధములు మాకు దూరం ఉంచండి. పేదరికం ఐశ్వర్యం మాకు దయచేయక తగినంత ఆహారాన్ని నీటికి మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, మీ స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా ప్రభా. ఇదిగో పరలోక ప్రార్థన ప్రభు మాకు నేర్పిన తండ్రి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగా కానీ ప్రభా పలికినట్లుగా ప్రభు ఆ రీతిగా ప్రభా నాయన మా రుణంలో క్షమించిన ప్రకారం ప్రభు మేము ఇతరుల రుణము క్షమించేవారు మటుకు సహాయం ఇచ్చేయండి అన్నయ్య. నీ రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవు మాకు తోడైనావు ప్రభా. నీ స్తోత్రంలో నాయన
మీరే మాకు సహాయం చేసి నడిపించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా కుటుంబారాధన అంతట్లో మీరు తోడుగుండి ప్రభా. మీరు ఆమెకి మేము తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి తోడుగుండి మాకు తోడుగుండి కానీ యూట్యూబ్లో వాక్యం వింటున్న బిడ్డలు కూడా ప్రభా ఆశ్రదించి ప్రభా నాయన వారికి కూడా ప్రభా అయ్యా తోడుగుండి నడిపించమని, ప్రతి బిడ్డకి మీరు తోడుగుండి మాకు తోడుగుండమని, చిన్న ప్రార్థిస్తాన్ని చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామములో జనం గడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.